హలో గైస్, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీ ఈ రోజు థియేటర్లో అయితే రిలీజ్ అయింది భయ్య. అయితే ఈ మూవీలో మంచు విష్ణు హీరోవా లేకపోతే ప్రభాస్ హీరో అన్నది ఇంకా క్లారిటీ అయితే లేదు భయ్య. ఎందుకంటే ఈ మూవీకి ఇంత హైప్ రావడానికి కారణం ప్రభాసే. ప్రభాస్ లేకపోతే ఆల్మోస్ట్ ఈ మూవీ టికెట్లు కూడా ఇంత సోల్డ్ అవ్వడం అంటే దాదాపుగా అసాధ్యమని చెప్పుకోవచ్చు. సో ప్రభాస్ వల్లే ఈ మూవీ ఆడిందని క్లియర్గా అయితే మనకు అర్థమవుతుంది. ఇక మూవీ యొక్క రివ్యూ విషయానికి వెళ్తే సింపుల్ భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా చండాలంగా ఉంది. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన తర్వాత మూవీని అయితే కొద్దిగా హైప్ వచ్చింది. సో ప్రభాస్ లేకపోతే ఈ మూవీ కంప్లీట్గా డొల్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చెప్పుకుంటే ఈ మూవీ ప్రభాస్‌దే అని క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. సో మూవీ యొక్క మెయిన్ ప్లాట్ విషయానికెళ్తే మనందరికీ తెలిసిన స్టోరీనే. తిన్నడు అనే ఒక నాస్తికుడు ఉంటాడు. తర్వాత అతను శివభక్తుడిగా ఎలా మారాడు అనేది మూవీ యొక్క కాన్సెప్ట్. అంటే తిన్నడు క్యారెక్టర్ నుంచి కన్నప్ప క్యారెక్టర్‌కి ఎలా చేంజ్ అయ్యాడు, మధ్యలో వచ్చిన రుద్ర అనే ప్రభాస్ క్యారెక్టర్ ఎలా చేంజ్ చేసింది, ఇలాంటివన్నీ మనం మూవీలో తెలిసి చూసుకోవచ్చు. సో ఇదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఇకపోతే ప్రభాస్ లేకపోతే నిజంగా భయ్య మూవీ అయితే అస్సలేం లేదని చెప్పుకోవచ్చు. రుద్ర క్యారెక్టర్ అయితే ప్రభాస్ అయితే 100% న్యాయం చేస్తాడు. అంతేకాకుండా ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మంచు విష్ణు అయితే పర్ఫార్మెన్స్ బాగానే చేశారు భయ్య. మూవీ అనుకున్నంత స్థాయిలో ఎక్కలేదు కానీ పర్ఫార్మెన్స్ మాత్రం మంచు విష్ణు చాలా అంటే చాలా బాగా చేశాడు. ఈ మూవీలో మెయిన్ ప్లస్ ఏంటంటే బీజిఎం భయ్య. సో శివుడు పైన భక్తితో కొట్టినలాగా ఉన్నాడు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చించేశాడు. ఓవరాల్గా చెప్పుకుంటే స్టోరీ పరంగా అంతేకాకుండా నేరేషన్ పరంగా కొద్దిగా డల్ అయింది కానీ కంప్లీట్గా మూవీ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. వన్ టైం అయితే ఈజీగా చూడొచ్చు. ఈ మూవీకి 5కి 2.57 అయితే రేటింగ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.